ఇక రసవత్తరంగా సాగుతున్నాయి ఫిలిం ఛాంబర్ ఎన్నికలు. ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు 3287 మంది ఓటర్లు. ఇప్పటికీ 30% పోలయ్యాయి ఓట్లు. మరి కాసేపట్లోనే ఆ ఓటింగ్ ప్రక్రియ కూడా ముగియబోతోంది. సాయంత్రం సరిగ్గా 4 గంటలకి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. మనం ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య పోటీ నెలకొంది. మనం ప్యానెల్ ని సి కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్ బలపరుస్తుండగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ ని సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు బలపరుస్తున్నారు. ప్రతినిధి ఎలేందర్ మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. ఎలేందర్, సమయం 12 గంటలు దాటిపోయింది, కానీ ఇప్పటి వరకు 30% మాత్రమే ఓట్లు పోలేనట్లుగా తెలుస్తోంది. ఒక రకంగా ఈ ఎన్నిక మొత్తం చిన్న నిర్మాతలు వర్సెస్ పెద్ద నిర్మాతలుగా మారిపోయిన సిచ్యువేషన్. ఎవరి వైపు ఎక్కువగా మొగ్గు కనిపిస్తోంది అక్కడ? రైట్, ఎవరికి వారు ధీమా అయితే వ్యక్తం చేస్తారు. ఇటు మన ప్యానెల్ కావచ్చు, ఇటు ప్రోగ్రెసివ్ ప్యానెల్ కావచ్చు, మరొక ప్యానెల్ నేస్తం ప్యానెల్ కూడా తమ గెలుపు ధీమాని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పటివరకు 12 కావస్తుంది. దాదాపుగా 30% వరకు కూడా పోలింగ్ శాతం నమోదైనట్టుగా ఇక్కడ మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. మరొక 40 నిమిషాల పాటు సమయం ఉంది కాబట్టి మరొక 5 to 10% పోలింగ్ పర్సెంటేజ్ నమోదయ్యే ఛాన్స్ ఉందనేది ఇక్కడ ఉన్నటువంటి సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే గతంతో పోల్చుకుంటే గత ఎన్నికల్లో ఏదైతే గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో 30% వరకే పోలింగ్ టైంలో, అంటే వన్ లోపు జరిగినటువంటి పోలింగ్లో కేవలం 30% వరకే పోలింగ్ శాతం నమోదైంది అనేది లెక్కలు చెప్తున్నాయి. అయితే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. గతంతో పోల్చుకుంటే పోలింగ్ పర్సెంటేజ్ కూడా ఎక్కువగానే ఉంది. అయితే లైన్లో మనం చూడొచ్చు, వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఓటేయడానికి వచ్చినటువంటి అందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి స్లిప్పులు తీసుకునే విషయం కూడా అంతా అలా మనం విజువల్లో చూస్తున్నాం. వచ్చిన వాళ్ళంతా ఎగ్జిబిటర్ సెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ సెక్టర్ కావచ్చు, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ కావచ్చు, స్టూడియో సెక్టర్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఓటు వేసేందుకు ఒక్కొక్కరుగా వస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు కరెక్ట్గా 40 నిమిషాల్లో ఈ పోలింగ్ అనేది ముగుస్తుంది. దాని తర్వాత 4 గంటల సమయంలో ఈ పోలింగ్ సంబంధించినటువంటి ఓటింగ్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. అంటే దాదాపుగా ఇప్పటి వరకు ఒక 800 ఓట్లు పోలైనట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ 800 ఓట్లకు సంబంధించి మరొక 40 నిమిషాల పాటు సమయం ఉంది కాబట్టి మరొక 200 వరకు, 150 నుంచి 200 వరకు, అంటే ఓవరాల్గా ఒక 35 to 40% పోలింగ్ పర్సెంటేజ్ నమోదయ్యే ఛాన్స్ ఉంది. గతంతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ అనేది వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సినీ విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా దీనికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఏ ప్యానెల్కి ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎవరి వాదన నెగ్గింది, ఎవరి వైపు నిలబడ్డారు అనే అంశాలకు సంబంధించి కూడా కొంత క్లారిటీ వస్తుంది. ఇటు మొదటి నుంచి కూడా 3 ప్యానెల్స్ అంటే ఓటింగ్లో పోటీలో ఉన్నప్పటికీ కూడా మన ప్యానెల్, అదేవిధంగా ప్రోగ్రెసివ్ ప్యానెల్కి సంబంధించి ఎక్కువగా పోటాపోటీ నెలకొంది. రసవత్తరంగా సాగుతున్నటువంటి ఈ ఎలక్షన్కి సంబంధించి కూడా మరొక 40 నిమిషాల తర్వాత అంటే 4 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది కాబట్టి ఎవరి వాదన నెగ్గింది, ఎవరి హామీలకు కావచ్చు, ఎవరి విషయాలకి ఈ సెక్టార్ అంతా, ఫిల్మ్ ఛాంబర్ అంతా కట్టుబడి ఉంటుంది అనే అంశాలకు సంబంధించి కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక 40 నిమిషాల్లో ఈ పోలింగ్ ప్రక్రియ అయితే ముగియనుంది.